ఈ రోజు మేము ఏం చేయబోతున్నాం అంటే కేఎఫ్సి చికెన్. నేను నా బ్లాగ్ లో ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చేసేకానికి అసలు ఒక్క పీస్ కూడా ఇవ్వను అవి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. బేసిక్ మా బ్లాగ్ చూస్తున్నప్పుడల్లా గొడవలు అవుతుండే చిన్న చిన్నగా. చూడు పలిగింది నా మీద కోపంతో. చంప పగులుతుంది. నేనేం అననే కదా నీ ధైర్యం, అంతే కదా. యాక్చువల్లీ ఈ 1 hour లో ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. తిట్టింది కొట్టింది కూడా నన్ను యాక్చువల్లీ. ఏదో తేడాగుందన్నో నేను జంపు. మంచిగా అలా ఒక ఓపెన్ చేసి గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్లో కొంచెం పోసుకొని బయటనేమో వెదర్ చల్లగా ఉంది. ఇప్పుడేమో వేడి వేడి కేఎఫ్సి చేసుకొని కేఎఫ్సి చికెన్ వేసుకొని తింటుంటే హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముక్కు అవినాష్. ఓకే, ఈ రోజు మేము ఏం చేయబోతున్నాం అంటే కేఎఫ్సి చికెన్. ఫస్ట్ టైం మా కిచెన్ లో చేయబోతున్నాం. యాక్చువల్లీ కేఎఫ్సి చికెన్ అంటే బాగా మెమరీస్ ఏంటంటే, మనం చిన్నప్పుడు కేఎఫ్సి అంటే షాప్ లోనే ఉంటుంది, లైక్ రెస్టారెంట్స్ లోనే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయే వాళ్ళము. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయాక అందరికి సో మనకి రిఫరెన్సెస్ అన్ని దొరుకుతున్నాయి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అప్పుడు మాత్రం చాలా స్పెషల్ ఉండేది కేఎఫ్సి. సో ఇప్పుడు ఈజీగా దొరికేస్తుంది అండ్ అందరూ చాలా ఫ్రీక్వెంట్ గా కూడా తినేస్తున్నాము. బట్ ఇదే ఫస్ట్ టైం మేము ఇంట్లో ట్రై చేయడం. సో లెట్స్ స్టార్ట్. హలో, నేను నా బ్లాగ్ లో ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మరి మర్చిపోయినట్టు ఇంట్రొడ్యూస్ చేయాలి యాక్చువల్లీ. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? ఓకే, యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు ఏదో వ్లాగ్ చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఈ సైడ్ అంతా క్లీన్ చేసుకుంది. మొత్తం సంవత్సరం అంతా ఈ పక్క మూల పెట్టింది. చూడండి అన్ని మీ మెనిపులేషన్ టేక్ అ బావ్. సండే రోజు ఈ వ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఏం చేసింది ఫుడ్? రసం అండ్ ప్రాన్ కర్రీ అనమాట. ఇక్కడ అన్ని రెడీ పెట్టుకొని, అంటే నేను అక్కడ ఈజీగా ఉంటుంది కదా బ్లాగ్ కోసం, నువ్వు ఇక్కడ వరకే తీస్తా అని చెప్పావు. అధిష్టానం నిన్ను మోసం చేసింది బాస్. అన్ని మూలకు తోసింది. మరి మేమే కాదు, ఎవరంటే అంతే. ఏ పక్క అయితే బ్లాగ్ చేస్తున్నా పక్క నీట్గా పెట్టుకుంటాం. మిగతా సంసారం అంతా ఇటు సైడ్కి వేస్తారు అనమాట. సో నేను వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. చూడండి ఇలా లెగ్ పీసెస్. సో ఇది వచ్చేసి క్వాంటిటీ 1/2 kg. అండ్ మనం ఇప్పుడు కొంచెం వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసినప్పుడు లోపల వరకు వెళ్తుంది కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకుంటామంట. దాని వల్ల మసాలా పెడితే ఇట్ట దాని లోపల వరకు వెళ్తుంది అన్నమాట. అది ఘాట్లు అంటే మరీ డీప్ పెట్టద్దు, పై పైన పెట్టద్దు. ఓ ఇలానా? చాలు. నెక్స్ట్ దీంట్లోకి 1 లెమన్. అంటే 1/2 kg చికెన్ కాబట్టి ఒక 1/2 లెమన్ కట్ చేసి ఒక పీస్ లెమన్ పిండుకోవాలి. ఇది పిండుకోవడం వల్ల ఏమొస్తుంది దీనికి? బాగుంటుంది, టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో ఆల్రెడీ సాల్ట్ వేసేసాము. 1/2 kg చికెన్ కాబట్టి దానికి సరిపడంతా ఒక 1 టేబుల్ స్పూన్ కానీ అట్లా. ఇదంతా అవి క్వాంటిటీ చూస్తే చెప్పగలుగుతావు నువ్వు? ఏది? కారం 1 టేబుల్ స్పూను. 2 టేబుల్ స్పూన్స్. ఇది వచ్చేసి ఇదిగో కనిపిస్తుంది 1 టేబుల్ స్పూన్. ఏంటిది? ఏంటి చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్. వెరీ గుడ్. ఇదేంటి గెస్ డే అభి? ఇది పెప్పర్. ఓకే అభి, నీకు 10 మార్కులు వచ్చినాయి. కరెక్ట్. బ్లాక్ పెప్పర్. అవును. ఏదో ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎస్, చాలు. నెక్స్ట్ సోయా సాస్. ఇది వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ చాలు. నేను అందా తీసుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేయబోతున్నాం. మంచిగా ముక్కకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలపాలి. కేఎఫ్సి అను చేస్తుంది కానీ అంతా అసలు ఒక్క పీస్ కూడా ఇవ్వను అభి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. బేసిక్ మాకు వ్లాగ్ చేస్తున్నప్పుడల్లా గొడవలు అవుతుండే చిన్న చిన్నగా. నేను ఒకటి చెప్తే దాన్ని ఒకటి చేస్తుంటాను అనమాట. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాగానే చేస్తాము. చూడు పలిగింది నా మీద కోపంతో. చంప పగులుతుంది. అలిగేవా చిట్టి చిలక. అవును, అలిగాను.
నన్నే తిడుతుంది. మొగుడంటే అంత లోకు అయిపోయా నీకు. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? నిన్నేం అననే కదా నీ ధైర్యం, అంతే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసిన తర్వాత మంచిగా కలుపుతుంది, ముక్కకు మంచిగా పట్టుకుంది. తర్వాత ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టాలి? ఎందుకంటే మ్యారినేషన్ అంటేనే ఇలా చేసేసి ఫ్రిడ్జ్ లో పెడితే ఎంతసేపు పెట్టాలి? 1 అవర్ పెట్టాలి. 1 అవర్ పెట్టాలి. ఆ 1 అవర్ పెట్టిన తర్వాత మీకు తర్వాత కంటిన్యూషన్ చూపిస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడుతున్నాం, ఫ్రీజర్లో పెడుతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. ఈ మధ్య సరిగా వ్లాగ్స్ కూడా చేయట్లేదు మేము. ఈ మధ్య ఫామ్ హౌస్ వ్లాగ్ కూడా చేయలేదు. అండ్ లాస్ట్ టైం శ్రీముఖి వ్లాగ్లో కూడా ఇప్పుడు అవైలబుల్ లేకుండే వాళ్ళు ఏదో చేశారు. ఏం చేశారని లాస్ట్ టైం వాళ్ళు అది మొక్కజొన్నలు సంథింగ్ చేసి పాపం సరిగా రాలేదు. నాకే వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. చాలా మిస్ అయ్యాను నేను కూడా. నేను ఆ నిద్ర మిస్ అయ్యాను. బట్ నెక్స్ట్ టైం కంపల్సరీ కలిసి చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ 1 అవర్ అయిపోయింది. 1 అవర్ తర్వాత ఇప్పుడు మేము ఫ్రీజర్లో నుంచి చికెన్ని తీసేయాలి బయటికి. మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈ 1 అవర్లో ఏం జరిగింది నాకు మాత్రమే తెలుసు. తిట్టింది, కొట్టింది కూడా నన్ను. యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను వ్లాగ్ చేసేటప్పుడు నన్ను తిట్టినావు, నువ్వు నన్ను అవి ఇట్లా చెప్పాలి ఇలా చెప్పాలని చెప్పి నేను తిట్టినట్ట. దానికి అలిగింది నా మీద. ఎస్ అవును, ఇది మాత్రం నిజం. అలిగాను కానీ ఒక 2 minutes కదా మన కోపం ఎప్పుడైనా, అందుకనే. ఇదేదో తేడాగుందన్నో నేను జంపు. అండ్ ఇలా అయిపోయింది మొత్తం. మంచిగా పీస్కి మంచిగా పట్టుకుంది మసాలా అంతా. బయటనేమో వెదర్ చల్లగా ఉంది. ఇప్పుడేమో వేడి కేఎఫ్సీ చేసుకొని కేఎఫ్సీ చికెన్ వేసుకొని తింటుంటే ఇప్పుడు మనం పిండి తెచ్చుకోవాలి. ఏం పిండి? గోధుమ పిండి, మైదా పిండి, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్. ఎస్. ఎందుకు కార్న్ ఫ్లోర్? ఎందుకంటే క్రిస్పీ ఉన్నాను కదా. ఎస్ అప్పుడు నీకు బాగా తెలుసు అవి. ఒక రేంజ్లో ఉంది చూడండి. వావ్, ఏమేమో అపార్ట్మెంట్లో ఏమేమో కింద పడుతున్నాయి. ఎస్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకుందాము. అప్పుడు కొంచెం వేడి అవుతుంది అనమాట. ఈ లోపు ఏం చేయాలి చెప్పు? మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి ఇది మైదా అండ్ ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్. సో క్రిస్పీ ఉన్నాను. క్రిస్పీగా రావడానికి ఇది కార్న్ ఫ్లోర్. సో ఇది వచ్చేసి రేషియో వచ్చేసి 2:1 రేషియో అనుకోండి. 2:1 రేషియో. అవర్ రేషియో 1 ఎందుకు చెప్పు? సరిపడేదానికి ½ kg చికెన్ కి సరిపడ మైదా అవుతే 1 కప్ కార్న్ ఫ్లోర్. ఓకేనా? నెక్స్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్. దీంట్లో సాల్ట్ వేసేసుకోవాలి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ ఉంది ఫుల్ గా సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి కారం 1 టేబుల్ స్పూన్. ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఓకేనా? తర్వాత ఇది వచ్చేసి పెప్పర్. ఇది పెప్పర్ చికెన్ వేసు కదా వేసాము, బట్ కోటింగ్ ఉంటుంది కదా దీనికి. ఆ కోటింగ్ లో కూడా మనకి ఉండాలి కదా సాల్ట్, పెప్పర్, ఇలా కారం ఉండడానికి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి కొంచెం వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. ఇది మొత్తం ఫుల్ గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ ఫ్లోర్స్ అన్ని బాగా మిక్స్ అవ్వాలి. రెండు మిక్స్ అయిన తర్వాత ఇలా మిక్స్ అవుతుంది కదా. మిక్స్ అయ్యాక ఇది వచ్చేసి చిల్డ్ వాటర్. మనం ఎప్పుడైతే మ్యారినేట్ చేసుకుంటామో చికెన్ ఆ టైంలోనే వాటర్ కూడా మనం ఫ్రీజర్ లో పెట్టేసుకున్నాం అనుకోని ఇలా చిల్డ్ అయిపోతుంది అనమాట. సో ఈ వాటరే యూజ్ చేయాలి మోస్ట్లీ మనకు అది కోటింగ్ నీట్ గా రావాలంటే. సో ఫస్ట్ మనం లెగ్ పీస్ తీసేసుకుందాం. ఓకేనా? లెగ్ పీస్ వచ్చేసి ఫస్ట్ దీంట్లో ఇలా వేసుకోవాలి. అవి ఇలా ఆ పిండిలో ఆ మైదాలో ఉన్న కార్న్ ఫ్లోర్ చేసి ఇవన్నీ మిక్స్ చేసాం కదా, దాంట్లో దీన్ని మంచిగా మిక్స్ చేసి నొక్కు ఇట్లా దాన్ని నొక్కు లోపలికి ఇట్లా. నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు. ఎందుకు ఇట్లా చేస్తాము? టాలెంట్ అంతా తొక్కేశారమ్మా.
నా పిల్లం కోపం వస్తే ఏమంటే తర్వాత ఇలా చేయాలి, దులిపేసేయాలి మొత్తం. చేసుకున్నాక చూడు ఇలా వచ్చిందా. సో ఒకేసారి ఇలా వాటర్ లో డిప్ చేసేసేయాలి. డిప్ చేసేసాక మళ్ళీ అగైన్ తీసుకోవాలి. ఎందుకలా? నీకు సెకండ్ కోటింగ్ బాగా రావాలంటే ఇలాగే చేయాలి. KFC మోడల్. కనుక కేఎఫ్సీ చికెన్ అంటారా? ఎస్. ఇలా చేసుకున్నామా, దీంట్లో పెట్టేస్తా. ఓకేనా? అది ఎంతసేపు పెట్టాలి? ఆయిల్ హీట్ అవ్వగానే ఇది వేసేసుకోవాలి, కోటింగ్ చేసేసుకోవాలి. సో నేను ఫాస్ట్ గా చేసేస్తాను. ఇంకో లెగ్ పీస్. ఎస్, ఇంకో లెగ్ పీస్ సరిపోతే ఉంది కదా ఎక్స్ట్రా. ఇది బాగుంది. బయట వెదర్ చల్లగా వర్షం పడుతుంది. ఇటు క్రిస్పీగా కేఎఫ్సీ చికెన్. ఇప్పుడు కానీ దీని కాంబినేషన్లో కూర్చొని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే చాలా బాగుంటుంది. నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే బాగుంటుంది. మంచిగా అలా ఒక ఓపెన్ చేసి గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్లో కొంచెం పోసుకొని ఏంటది? కూల్ డ్రింక్. కూల్గా ఉన్నా కూల్ డ్రింక్ తాగుతావా మళ్ళీ? నీకు కూల్ డ్రింక్ నీకు అర్థమైంది నేను దేని చెప్పు. అర్థమైంది, వాళ్ళకి కూడా అర్థమైందిలే. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? అది సేమ్ అలా వేస్తుంది. చల్లటి గాలి వస్తుంది. తను ఈ కేఎఫ్సీ చికెన్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేస్తాడంట. ఇదిగో ఇప్పుడు మనం ఆయిల్లో వేసాలి. ఏమో ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం కేఎఫ్సీ చికెన్. అప్పుడు చూసుకుంటూ ఉండాలి దీన్ని నేను. ఓకేనా? ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ వేస్తుంది మళ్ళీ. ఏదో ప్రయోగం చేస్తున్నాం. వి థింక్ బెటర్గానే బాగానే వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. చూడాలి. యాక్చువల్లీ ఇది అయిపోయిందని బయటికి వెళ్ళాలి. మ్యాచ్ ఉంది ఈరోజు. SRH అండ్ KKR ఫైనల్ మ్యాచ్. మన హైదరాబాద్ టీం సపోర్ట్ చేస్తూ నేను మ్యాచ్ చూడడానికి వెళ్ళాలి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనా చెప్పాను కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అని. సో పీల్ ఆఫ్ చేసేస్తున్నా పొటాటోస్కి. ఓకే, ఆల్మోస్ట్ ఇది అయిపోవడానికి వచ్చింది. లాస్ట్ ఇది అవగానే నాకు ఇంకా KFC చికెన్ అయిపోద్ది అనమాట. బట్ KFCలో ఉండే స్టైల్ ప్రకారం లైక్ ఆ స్టైల్ కానీ ఆ లుక్ కానీ అంత యాస్టీస్ రాకపోవచ్చు. వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మన స్టైల్ వేరే ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాము. తనంతా నీట్గా కట్ చేసి క్లీన్ చేసింది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను. సాల్ట్ వేసేసాను ఆల్రెడీ. వాటర్ బాయిల్ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మనం పొటాటోని కట్ చేసుకొని సన్నంగా మనకు యాస్టీస్ వాళ్ళ అక్కడ మిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ మిషన్స్లో ఆ షేప్ వస్తుంది. బట్ ఇక్కడ మన దగ్గర మిషన్స్ లేవు. మన హ్యాండ్ ఒక పెద్ద మిషన్ కాబట్టి దాంట్లో కట్ చేసి హాట్ వాటర్లో బాయిల్ అవుతున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, ఇప్పుడు హాట్ వాటర్లో 5 minutes వరకు అలా బాయిల్ చేస్తున్నాం. 5 minutes వరకు. ఆల్మోస్ట్ 5 to 10 minutes అయింది బాయిల్ అని చెప్పి అనుకుంటుంది. సో ఒక్కసారి టెస్ట్ చేయాలి అనుకుంటే ఇలా మనం కాబట్టి. సో నెక్స్ట్ మనం వచ్చేసి సో వాటర్ డ్రైన్ చేసేసేయాలి కాబట్టి దీంట్లోకి తీసేసుకుందాం. ఇది వచ్చేసి ఒక 3 tablespoons ఉంటుంది కార్న్ ఫ్లోర్. ఓకేనా? అంతే ఇంకా అంతే. ఓకే, కార్న్ఫ్లోర్ తీసుకుని వీటి నుంచి మిక్స్ చేసుకున్నాం. కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐ థింక్ SRH టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది అనుకుంటా. SRH టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. నాన్న SRH అంటే ఇది మన ఆరెంజ్ టీమ్, ఆరెంజ్ కలర్. సన్ రైజర్స్ హైదరాబాద్. ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేస్తుంది.
ఇప్పటివరకు అయితే అన్నీ వేసేసుకున్నాం అనమాట దీంట్లో. ఫ్రెంచ్ ఫ్రైస్ చూడాలి అందులో ఇంకొంటున్నాం. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. వావ్. మనకి ఇలా ఫ్లిప్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, అంటే క్రిస్పీగా అయినట్టే. అండ్ నెక్స్ట్ ఈజ్ సాల్ట్ యాడ్ చేసుకోవడమే. అండ్ దెన్ పెప్పర్. సో పెప్పర్ మన ఇష్టం, కారం ఉన్న వాళ్ళు కారం వేసుకోవచ్చు, పెప్పర్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు పెప్పర్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేయాలి. సాల్ట్ వేసాక సాల్ట్ పెప్పర్ వేసిన తర్వాత ఫ్లిప్ చేసేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చెప్పవి? నెక్స్ట్ అంటే రెడీ తినచ్చు ఇంకా. టేస్టింగ్ టైం. ఎస్. ఎస్ ఫైనల్లీ KFC ఫ్రైడ్ చికెన్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంట్లో KFC ట్రై చేద్దాం ఎప్పటి నుంచో అని చెప్పింది. ఈరోజు ట్రై చేస్తుందంటే సరే ఎందుకు ఊరికి అట్లా వ్లాగ్ చేద్దాం అని చెప్పేసి, మీకు కూడా తెలియని వాళ్ళు కొంచెం నేర్చుకొని ఇంట్లో చేసుకుంటారు కదా అని చెప్పేసి చేసాము. బట్ ఇప్పుడు టేస్టింగ్ టైం, టేస్ట్ చేస్తున్నాం. నువ్వు ట్రై చేయి. నువ్వు ట్రై చేయి. సరిపోయిందా? సూపర్. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అమేజింగ్. ఫస్ట్ టైం ట్రై చేసింది కానీ చాలా బాగా చేసింది. నిజంగా అదే బాగుంది, చాలా బాగుంది. మాట్లాడుతూ తింటూ చెప్పాలా ఏం అర్థం కావట్లేదు. చాలా బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నైస్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ అభి. థ్యాంక్ యూ. కిచెన్ టూర్ అండ్ ఫ్రిడ్జ్ టూర్ కూడా. హలో, వచ్చేసా. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఎవరైనా సరే కిచెన్ కానీ ఫ్రిడ్జ్ చేసినప్పుడు చాలా మంది క్లీన్ చేసుకుంటారు. నేను కూడా అట్లనే క్లీన్ చేసుకున్నాను యాక్చువల్లీ. బెట్టో సూపర్ రా. ఎన్నిసార్లు సెట్ చేసినా డైలీ యూస్ చేస్తాం కాబట్టి అలా పెట్టడం జరిగిపోతుంది. అట్లే లేదు, అందరి ఇంట్లో అట్లే ఉంటది. బాగానే కవర్ చేసాడు.